అమ్మా అమ్మా ఒక 100 అమ్మా వీళ్ళు పట్టించుకోవట్లేదు. హాయ్ సార్. సార్ టెల్ మీ సార్. ఎస్ సార్, దట్ కోడ్ ఈజ్ ఆల్రెడీ ఫినిష్డ్ సార్. సార్ సెండ్ యూ సూన్ సార్. అమ్మా అమ్మా నీ బిడ్డ చల్లకుండా అమ్మా. అమ్మా అమ్మా ఒక 100 అమ్మా. చాలమ్మా చాలు సార్, డెఫినెట్లీ సార్. హలో హలో సార్. హలో సార్. ఫోను ఎట్ట చేయాలి? Make recharge to complete your call. Thank you. Make recharge to complete your call. Thank you. అప్పుడే రీఛార్జ్ అయిపోయిందా? అక్క అక్క ఒక 100 అమ్మా. బా అక్క బావని అడిగానని చెప్పు అమ్మా. థ్యాంక్ యూ. 399 రీఛార్జ్ చేసి 3 months వచ్చేది. ఇప్పుడు 299కి 28 days రావడం కష్టం అయిపోయింది. అయ్యా సార్ సార్ ఒక 100 సార్. లివింగ్ కాస్ట్ బాగా టూ మచ్ అయిపోయిందబ్బా. మనిషి బ్రతకడం చాలా కష్టం. సమాజంలో బ్రతకాలంటే మంచి అవుట్ఫిట్ కావాలా, మంచి ఇల్లు, ఇంటికి రెంటలు, అవన్నీ కట్టుకునే లోపల మన బ్రతుకు షెడ్లు. ఓడమ్మ బడువా. అడుక్కున్న వాడికి మినరల్ వాటర్ బ్రాండెడ్. మా ఒరే ఫోర్క్తో ఫ్రూట్స్ తింటాం. నేను తట్టుకోలేకపోతున్నా. ఆహా వస్తున్నా ఉండరా చెప్తాను నీ సంగతి. అందమే ఆనందం ఏ జీవిత మకలందం. సార్ 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 ధర్మం సారో ధర్మం చేయండి. మిమ్మల్ని చూస్తుంటే అమ్మా నీ కొడుకులా ఉన్నారు. ఏయ్ అడుక్కునే బదులు ఏదో పని చేసుకోవచ్చు కదా. బేలు దర్పనో కూలి పనో. సారో నేను అడుక్కున్న వాడిని ఏం పని చేస్తానయ్యా? ఓ ఆపా బ్రాండ్ మినరల్ వాటరు, మళ్ళీ అమ్మ బడువా ఫ్రూట్స్ని ఫోర్క్తో తినడం. ఏంది మాకు ఈ కర్మ? నువ్వేమైనా బిచ్చగాడి సినిమాలో హీరో అనుకుంటున్నావా ఏందే? అయ్యా లేదయ్యా, నా ప్రొఫెషనే అడుక్కోవడమా. ఏయ్ మళ్ళీ ఇంగ్లీషు ప్రొఫెషన్. అసలు నీ సంపాదన అంతా నువ్వు ఖర్చు పెట్టే ఖర్చు ఎంతరా చెప్పరా? ఏముందిలే సార్, ఉదయం 1 గంట సాయంత్రం 2 గంటలు కష్టపడితే వచ్చేది 3000. ఏంద్రా 3 గంటలకి 3000 అంటే గంటకు 1000 రూపాయలు. 3000 ఇంటూ 30 రోజులు అంటే 90,000. అబ్బా వీడికి దానం చేసేవాడు కూడా అంత జీతం ఉండదు. పెట్టి పుట్టాడు. అయ్యగారు టీఏలు డిఏలు అలాంటివి ఏవైనా గట్రా ఉంటాయా మీకు? మాకు బోనస్లు కూడా ఉంటాయండి. 1,00,000 నుంచి 1,50,000 వరకు సంపాదిస్తాను నేను. ఇక మందు గిందు వేస్తారండి? ఫుల్ తాగుతా సారు. మీకు ఒకటి చెప్తా వినండి. అయ్యా చెప్పండి అయ్యా వింటాం. బీడి తాగనోడు భీముడి కొడుకో, చుట్ట తాగనోడు సూర్యుని కొడుకో, ఏమి తాగునోడు ఎదవనా. అందుకే వేస్తా నేను. అంటే నేను ఇప్పుడు ఆపండి సారు. సరే ఆపండి. మీరు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా, నేను నిన్ను ఒకటి అడుగుతా నానా. ఒక్కటి అడుక్కో. నువ్వు ఏం పని చేస్తున్నావు? నేనా? సాఫ్ట్వేర్ జాబ్, పెద్ద కంపెనీ, బెంగళూరు. బాబా ఆ కంపెనీ పేరు చెప్పినైనా ఒక్కసారా? BIS. ఆ కంపెనీ నాదే.
BIS బిచ్చగాడు ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్. సార్ 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 సారీ సార్, ఏమనుకోమాకండి సార్. సార్ సార్ సారీ సారీ నానా, నేను అడుక్కునేవాడినే, కోపగిచ్చుకున్నావులే. ఇప్పుడా నా కింద పని చేస్తున్నావనే, రెస్పెక్ట్ ఇచ్చే. సరే సరే నా ఉద్యోగం, సరే సరే నా ఉద్యోగం సార్ అన్నావు. ఒకటి చెప్తా విను, ఎప్పుడు కూడా డబ్బును బట్టే, ఉద్యోగాన్ని బట్టే, నీకున్న బలగాన్ని బట్టే దేన్ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వద్దు. మనిషే వాడు, మనిషి అని వాడికి రెస్పెక్ట్ ఇవ్వాల. ఇదే మనిషిని మనిషిగా గుర్తించాలనే నేను చేసిన ఓ చిన్న చిరు ప్రయత్నము. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన నలుగురు షేర్ చేయండి.